యెస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ తన ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా వాళ్ళనమాట. మంచి గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ చాలా బాగుంటారు ఫ్రెండ్స్. వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. యెస్. అండ్ కమింగ్ టు మూవీస్ అండ్ మూవీస్ లైక్ వస్తున్నాయా? ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయా ఆఫర్స్ అని? ఆఫర్స్ వచ్చాయి. నేను హ్మ్. నా 10th బోర్డ్స్ అయ్యేటప్పుడు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ 10th బోర్డ్స్ కాబట్టి నేను కొంచెం పక్కన నాకు పెట్టా. నిజంగా అర్థం కాదు. బోర్డ్ ఎగ్జామ్ అంటే బోర్డ్ మీద రాయాలా? రామా! నిజంగా తెలవదు. అంటే ఆమె నాకు తెలీదు కదా! సో, అరే అట్లా చూస్తావు ఎట్లన్నా చెప్పు. అంటే 10th బోర్డ్ ఎగ్జామ్ అంటే బోర్డ్స్ అంటారు. నిజంగా నాకు తెలీదు. బోర్డ్ మీద రాయాలా అని అడుగుతున్నా. బోర్డ్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాయి అన్నయ్య. మనం నార్మల్‌గా రాసి స్లిప్పులు పెట్టి పాస్ అయ్యేది కాదుగా. ఓహో! అట్లా రాయకుండానే వచ్చినానా? ఓకే. ఓకే. మనం ఓకే. అవన్నీ తర్వాత నేనెట్లా స్లిప్పులు పెట్టాలి, ఏం పెట్టాలనేది నేను ఒక క్లాసెస్ చెప్తాను మీ అందరికి. ఈజీగా తీసుకుంటా. ఈజీగా నేను ఎలా మనం పాస్ అవ్వాలి, ఎలా ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి మనం ఎలా ఆన్సర్స్ రాబట్టాలి చేద్దాం. యెస్. అండ్ కమింగ్ టు మూవీస్ నాకు నువ్వు బాగా అంటే లైక్ చేసిన మూవీస్ చాలా బాగా నచ్చాయి. అండ్ 'రాజా ది గ్రేట్' కావచ్చు, మిగతా కావచ్చు. లైక్ నీకు బాగా ఫేవరెట్ అన్న సినిమా అంటే ఏమని చెప్తావు? నీకు నాకు టర్నింగ్ అయిన సినిమా? చాలా ఫేవరెట్ అండ్ హ్మ్. ఆల్సో చాలా ఫేమ్ ఇచ్చిన మూవీ అంటే 'శతమానం భవతి'. హ్మ్. 'శతమానం భవతి' వచ్చేసి మేము రాజమండ్రిలో షూట్ చేసాం. అవును. చేసింది కొన్ని రోజులే అయినా నార్మల్ ఒక సాంగ్ హ్మ్. చిన్నపాటే అయినా గానీ చాలా ఫేమ్ ఇచ్చారనమాట. దాంట్లో నేను ఇంద్రజ గారి చిన్నప్పుడు చిన్నప్పటి రోల్. క్యారెక్టర్ అవును. చేశాను. అది నాకు చాలా ఫేమ్ ఇచ్చింది. ఆ మూవీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అంటే లైక్ ఫ్యామిలీ ఓరియెంటెడ్. హ్మ్. సో, ఐయామ్ లిటరల్లీ ఆ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ ఐ అనమాట. నో. నాకు తెలుసు. అందరూ ఉంటే చాలా ఇష్టం. ఆ! వస్తా. నేను చెప్తా నీ గురించి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత సొసైటీ చాలా పెద్ద ఈ ఏజ్‌లోనే నువ్వు ఇంత ఆలోచిస్తున్నావంటే అంటే ఏజ్ ఎంత నీకు? అంటే లైక్ 14, 13, 15. 15 ఇయర్స్. 15 ఇయర్స్‌కే నువ్వు 45 ఇయర్స్ లెక్క ఆలోచిస్తున్నావనమాట. అంటే అవి వింటూ సొసైటీ అని అదని హెల్పింగ్ అని చెప్పేసని ఆర్ఫన్‌గా మీకున్న దాని గురించి దాన్నేమంటారు? ట్రస్ట్. ట్రస్ట్ గురించి కూడా మాట్లాడదాం. చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు అడగాలి దాని గురించి. అండ్ కమింగ్ టు నాకు నువ్వు అన్నట్టు 'శతమానం భవతి'లో ఉయ్యాల ఊగినావా? అదే ఉయ్యాలనా ఇది? అయ్యో! లేదన్నయ్య. అది వేరే ఉయ్యాలనా? అది వేరేది. యెస్. ఏమో తీసుకొచ్చేమో అనుకున్నా. నాకు బా నచ్చింది. నాకు 'రాజా ది గ్రేట్' నచ్చింది. నీకేది నచ్చింది? అది 'శతమానం భవతి' బా నచ్చిందా? 'శతమానం భవతి' 'శతమానం అది. భవతి' బా హ్మ్. నచ్చింది. ఈ హనీని నువ్వేనా? లేకపోతే ఏంటి? నిజంగా నాకు ప్రతిసారి నిన్ను అడగాలనిపిస్తుంటది. మిస్ అయిపోయి ఎళ్ళిపోతూనే ఉంటావు. అసలు ఏంటి? ఏదో ఒకసారి అన్నావా? హనీ ఈస్ ద బెస్ట్. ఈ సిగ్నేచరు ఇప్పుడు మా అక్క పేరేంటి? అక్క పేరు? మెహరీన్ అక్క. సారీ అక్క అన్నా. సారీ మెహరీన్. ఓకే. మెహరీన్ గారికి ఎలా నేర్పించావు? యాక్చువల్లీ ఇదొచ్చేసి మేము 'రాజా ది గ్రేట్' మూవీ షూట్ అయ్యేటప్పుడు హ్మ్. హ్మ్. నేను డైలీ మార్నింగ్ నన్ను ఏడిపిచ్చేవాళ్ళు. నిన్నెందుకు హనీ, 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 నిన్ను హనీ అని. ఏడిపిస్తారా? హనీ బీ అని. ఓకే. సో, హనీ తియ్యగుంటది గదా! హ్మ్. అనేసి అలాగా మేనరిజం. అంటే లైక్ 'రాజా ది గ్రేట్' మూవీలో ఉన్నప్పుడు హ్మ్. నేను అందరికి ఇలా చేసి చూపిచ్చేదాన్ని నా పేరు హ్మ్. ఏంటి అంటే హనీ అనేసి. ఓకే. సో, అలానే డైలీ మార్నింగ్ హ్మ్. అనిల్ రావిపూడి సార్‌ని కలిసినప్పుడు హ్మ్. అలా చెప్పేదాన్ననమాట. హ్మ్. సార్ ఎవరైనా నేను హ్మ్. నార్మల్‌గా షూట్ అయితే గెస్ట్‌లొస్తారు గదా! హ్మ్. కలవడానికి లేకపోతే వేరే హ్మ్. సినీ ఆర్టిస్ట్‌లు ఎవరైనా అవును. వచ్చినప్పుడు. నన్ను పిలిచి అనిపించేవాళ్ళనమాట. హనీ, హనీ, హనీ అనేసి. ఓకే. సో, అలా ఆ మేనరిజం తీసుకొని 'ఎఫ్2' మూవీలో పెట్టారు సార్. ఇంటెలిజెంట్ సార్. ఇప్పుడు మాట్లాడతారా? అనిల్ సార్ మాట్లాడతారా? కాల్ చేసి మాట్లాడడం గాని కాల్ చేస్తే మంచి రెస్పాన్స్ యెస్. ఇస్తారు. లైక్ మనకుంటది గదా! ఈ హీరోతోని వర్క్ చేయాలి. ఇలాంటి సినిమాలతోని వర్క్ చేయాలని. నీకెలాంటి సినిమాలు చేయాలని ఎట్లా ఇష్టం? నాకు హ్మ్. నేను అనుకున్న హీరోస్ అందరితో చేశాను. బట్ 'నాని' సార్ ఒక్కడితోటి ఆగిపోయింది. నువ్వు హ్మ్. 'నాని' సార్‌తో చేయాలి. కాదు. వచ్చినప్పుడు కూడా నాన్నగారు అంటూనే ఉన్నా. నాన్నగారు అంటే అంత ఇష్టమా? ఇష్టం. ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? యెస్. ఏ సినిమా నుంచి? అన్ని సినిమాలు అండ్ కరెంట్ ఫేవ్ అయితే 'హాయ్ నాన్న' హ్మ్. ఇట్స్ రియల్లీ హార్ట్ టచింగ్ మూవీ. యెస్. 'హాయ్ నాన్నకి' నువ్వు కూడా చేసుంటే బాగుండు కదా! కాకపోతే అక్కడ చిన్న పిల్ల అయిపోయింది. యెస్. కాకపోతే చేయాలని ఉందా? నాన్నగారితోని చేయాలని ఉందా? ఎలాంటి ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని ఉంది? అలా ఇలా అని ఏం హ్మ్. లేదు. హ్మ్. కొంచెం మంచి క్యారెక్టర్ హ్మ్. అంటే అనేసి. మెయిన్ హీరోయిన్ అవుదామని ఉందా? మెయిన్ లీడ్‌గా చేస్తూ హీరోయిన్ అవుదాం. ఎక్కడో కొడుతుంది సీనా. లేదు. అంటే లైక్ ఆఫర్ ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది.
ఆఫర్స్ వచ్చాయి. హ్మ్. బట్ నేనిప్పుడు ప్రెజెంట్ మెయిన్ లీడ్‌లోకైతే తీసుకోదలుచుకోలేదు. ఎందుకు? అంటే 15 ఇయర్సే కదా అన్నయ్య అని. హ్మ్. అవునవును. లైక్ ఉంటది గదా! లైక్ ఫ్యాంటసీస్ వీళ్ళతోని చేయాలని జెప్పేసి. 'నాని' గారు కాకుండా ఇంకెవరు? 'జూనియర్ ఎన్టీఆర్' అన్న, 'అల్లు అర్జున్' ఆ! అన్న, అల్లు అర్జున్‌తో 'అల్లు చేయాలి. అర్జున్‌తోనా? సార్ నువ్వు డాన్స్ గూడా బా చేస్తావు కాబట్టి 'అల్లు అర్జున్' బా చేస్తాడు కాబట్టి ఒక డాన్స్ మూవ్‌మెంట్ లాంటి సినిమా వస్తే బాగుండా? హ్మ్. అలాంటిది. యెస్. అండ్ ఈ అన్ని షూటింగ్స్‌లో నీ బాగా ఫేవరెట్ డే అంటే ఏమని చెప్తావు? దిస్ డే ఈస్ మస్త్ అనిపించిందిరా ఈ డే అన్న. హ్మ్. నేను 'అల్లరి అల్లరి' సీరియల్ ఇట్ వాస్ హ్మ్. రియల్లీ అమేజింగ్ అన్నమాట. హ్మ్. ఎందుకంటే నా హ్మ్. ఫస్ట్ సీరియల్ అన్నమాట హ్మ్. 'అల్లరి అల్లరి'. హ్మ్. సో, 'అల్లరి అల్లరి' చేసేటప్పుడు మాది మొత్తం 6 మెంబర్స్ గ్యాంగ్ హ్మ్. ఉండేదన్నమాట. నేను, అమన్, అయాన్, హారిక. 'హారిక' బెస్ట్ ఫ్రెండా? ఆ! 'హారిక' బెస్ట్ ఫ్రెండే గదా! హారిక ఆ! బెస్ట్ ఓకే. ఫ్రెండ్. ఆ! నేను, అమన్, అయాన్, హారిక, పవిత్ర అండ్ సంజయ్ అన్నమాట. మేము మొత్తం 6 మెంబర్స్. ఓకే. సో, మేమంతా కలిసి హ్మ్. డైలీ మార్నింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయ్యేదన్నమాట మాకు షూట్స్. హ్మ్. డైలీ ఆ డేస్ అయితే నిజంగా గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము కలిసి చదువుకునేవాళ్ళం. టైం ఉన్నప్పుడు హ్మ్. కలిసి ఆడుకునేవాళ్ళం. అండ్ మా హ్మ్. ఫ్యామిలీస్ మొత్తం కనెక్టెడ్ అన్నమాట. యెస్. ఇప్పటికి ఫ్రెండ్స్ అలానే బ్యాచ్ ఉందన్నమాట తనది. ఇప్పటికి ఆహ్, టచ్‌లో ఉన్నారు వీళ్ళందరూ. అవును. బ్యాచ్‌ని బాగా మెయింటైన్ చేస్తావంట. ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టము. నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. యెస్. నన్ను ఫ్రెండ్స్, నన్ను ఫ్యామిలీ. గ్యాంగ్‌లో జాయిన్ చేసుకోవా? ₹120 అంట అడ్మిన్ ఫీజు కాదా? లేదు హారిక అన్నయ్య. చెప్పింది. హారిక చెప్పిందా? జస్ట్ జోక్. యెస్. అండ్ కమింగ్ టు కూచిపూడి డాన్స్, క్లాసికల్ డాన్స్ ఇదెలా? ఇదెక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో, నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హ్మ్. నేషనల్స్ చేస్తున్నానన్నమాట. కూచిపూడిది. ఓకే. చిలకలూరిపేటలో అవుతాయన్నమాట. ఎవ్రీ ఇయర్ హ్మ్. కాంపిటీషన్స్ అవుతాయి నేషనల్స్. ఓకే. చాలా స్టేట్స్ నుంచి చాలా మంది వస్తారు అక్కడ పెర్ఫార్మన్స్ చేయడానికి. ఓకే. సో, ఫస్ట్ టైమ్ నేనెళ్ళి చేసినప్పుడు లంబాడీ చేశాను. ఓకే. దానికి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే. సెకండ్ టైమ్ వెళ్లి చేసినప్పుడు భరతనాట్యానికి ఫస్ట్ వచ్చింది. అండ్ కూచిపూడికి థర్డ్ వచ్చిందన్నమాట. చాలా టఫ్ కాంపిటీషన్ ఉండే అక్కడ. చాలా మంది హ్మ్. చాలా ఇంత బుడ్డి బుడ్డి పిల్లలు గూడా చాలా టాలెంటెడ్ వాళ్ళొచ్చారక్కడ. అవును. ఏ ఏజ్‌లో నాకు తెలిసి నువ్వు 3 ఇయర్సా? 2 ఇయర్సా స్క్రీన్ మీదకొచ్చింది? 4 ఇయర్స్. 4 ఇయర్సా? నేను 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఈ హ్మ్. కెరియర్ స్టార్ట్ కెరీర్ స్టార్ట్ చేశానన్నమాట. జేసినావు.